బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ కేంద్రంగా తెలుగు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో కొత్త సమీకరణలు తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఢిల్లీ వెళ్లారు. నేరుగా సిబిఐ డైరెక్టర్తో భేటీ అయ్యారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ పలు సందర్భాల్లో షర్మిల ఆరోపణలు చేశారు. ఇతర పార్టీల నేతలు ఇదే రకమైన ఆరోపణలు చేసినప్పటికీ షర్మిల మాత్రం ఈ రోజు నేరుగా సిబిఐ డైరెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. కాళేశ్వర ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, మెగా కంపెనీతో కలిసి ఈ 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని సిబిఐకి షర్మిల ఫిర్యాదు చేశారు. ఢిల్లీ కేంద్రంగా తెలుగు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో కొత్త సమీకరణలు తెర మీదకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఢిల్లీ వెళ్లారు. నేరుగా సిబిఐ డైరెక్టర్తో భేటీ అయ్యారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ పలు సందర్భాల్లో షర్మిల ఆరోపణలు చేశారు. ఇతర పార్టీల నేతలు ఇదే రకమైన ఆరోపణలు చేసినప్పటికీ షర్మిల మాత్రం ఈ రోజు నేరుగా సిబిఐ డైరెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. కాళేశ్వర ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, మెగా కంపెనీతో కలిసి ఈ 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని సిబిఐకి షర్మిల ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ సంపత్. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల గారు ఢిల్లీ వెళ్ళారు. అక్కడ సిబిఐకి రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించిన కొంత సమాచారం ఇచ్చారు. దాదాపుగా 7 పేజీల ఒక వినతి పత్రాన్ని సిబిఐ డైరెక్టర్ను కలిసినటువంటి షర్మిల ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంస్థ, వీటికి అంటే MEIL సంస్థ అక్రమాలు, అంటే రాష్ట్ర ప్రభుత్వంతో మెగా కృష్ణారెడ్డి ఏ విధంగా కుమ్మక్కయ్యి అంటే ప్రజాధనాన్ని ఏ విధంగా దోసుకుంటున్నారు, ఎలా కుంభకోణం జరుగుతున్నది, దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టులో 40 నుంచి 50% అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది. ఇటీవల వరదలకు కాళేశ్వరం పంపాలు మునిపోవడం కూడా ఇంజనీరింగ్ సంస్థ యొక్క అసమర్థత, అవినీతి, సరైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించకుండా మోటార్లను బిగించడం కానీ, వాటిని ఉపయోగించే విషయంలో నిర్లక్ష్యం చేయడం కానీ, వీటన్నిటికి సంబంధించి జరిగింది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో సీఎం కేసీఆర్, ఇతరత్ర అధికారులు, ప్రభుత్వాధినేతలు వాళ్ళకు సంబంధించిన కనుసన్నల్లోనే జరిగింది. ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ దర్యాప్తు జరిపితే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, మిషన్ భగీరథ, మిగతా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక పథకాలలో అవినీతి కుంభకోణాలు వెలుగులోకి వస్తాయి అని కొంత సమాచారాన్ని ఇస్తూ కొన్ని ఆధారాలు కూడా సమర్పించడం తెలుస్తుంది. అయితే 7 పేజీల లేఖను మీడియాకు ఇచ్చినటువంటి వైఎస్ఆర్టీపీ పార్టీ ఆధారాలకు సంబంధించిన విషయాలను మాత్రము చాలా గోప్యంగా ఉంచుతుంది. ఎందుకంటే సిబిఐకి ఇచ్చిన ఆధారాలను బహిర్గతం చేయడం అనేది సరైనది కాదనేది ఆ పార్టీ అభిప్రాయం. వాస్తవానికి సిబిఐకి ఎవరైనా ఆధారాలు ఇచ్చినప్పుడు ఆ సిబిఐ పరిధిలో దర్యాప్తు జరిపి దానికి సంబంధించిన ఆధారాలను సేకరించి వాటి ఎలా ఉన్నాయి ఏంటిది అనేది తెలుసుకున్న తర్వాతనే దాని మీద దర్యాప్తు జరగడం కానీ, దాడులు జరగడం కానీ, లేకపోతే అనుమాతులను పిలిపించి నోటీస్ ఇచ్చి పిలిపించి విచారించడం కానీ జరుగుతుంది. అందులో భాగంగానే ఆధారాలు ఇవ్వలేదు, కొన్ని ఆధారాలు కూడా ఇచ్చినా చెప్తున్నారు.
ఇదే విషయం మీద షర్మిల ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియా సమావేశం పెట్టినప్పుడు మీడియా సమావేశంలోనూ ఇదే విషయం చెప్పింది. నేను గత కొంతకాలంగా రాష్ట్రంలో అవినీతి అక్రమాల మీద ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను. ఇప్పుడేం కొత్తగా మాట్లాడట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడుతున్నది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది, రాష్ట్రాన్ని అంటే మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. దాదాపు 4 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్నది. మరి ఇంకా దీన్ని దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్తాం, మా పాలన దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పార్టీ చెప్తున్నది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ నేను కోరుకున్నాను. అవసరమైతే ఈడీకి మిగతా సంస్థలకు దర్యాప్తు సంస్థలకు కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఇస్తాను అని చెప్తున్నారు. అయితే కేసీఆర్ 2 రోజుల క్రితము బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో జాతీయ రాజకీయాలకు వెళ్తుందని ప్రకటించిన నేపథ్యంలో ఆయన కూడా ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం కానీ ఢిల్లీ స్థాయిలో సమావేశం నిర్వహించి ఢిల్లీ స్థాయిలో తన అంటే పార్టీ విధానం పార్టీ లక్ష్యాలను చెప్పాలని సమాయత్తమైన తరుణంలో ఒక ప్రాంతీయ పార్టీ చెందినటువంటి వైఎస్ఆర్టీపీ నేత కూడా సిబిఐ ఢిల్లీకి వెళ్ళి సిబిఐ నేతకు సిబిఐ డీజీకి సమాచారం ఇవ్వడము, దానికి సంబంధించి ఆధారాలు ఇవ్వడం అనేది కొంచెం చర్చనీయాంశం. జాతీయ స్థాయిలో ఈ అంశం ఒకసారి చర్చనీయాంశంగా మారుతున్నది. అంటే చాలా కాలంగా బీజేపీ కాంగ్రెస్ ఈ పార్టీ కూడా కేసీఆర్ ప్రభుత్వం అవినీతి పాల్పడుతుందని చెప్పినప్పటికీ ఎవరు కూడా సిబిఐ విచారణ కోరుతూ అందుకు సంబంధించిన వినతి పత్రం ఇచ్చిందా లేదు. సిబిఐ విచారణ కోరుతూ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంతవరకు వాళ్ళు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు, వినతి పత్రం ఇవ్వలేదు. అయితే షర్మిల మాత్రం మొత్తం ఆధారాలతో సహా వినతి పత్రం ఇవ్వడం కొంత చర్చనీయాంశంగా మారుతుంది. సంపాదన రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.